అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయిన 3వ రోజే ప్రజావేదికను పడేశావు. అది కక్షపూర్వకంగా పడేశావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజులైంది. అవ్వా తాతలకు పింఛను ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు. అన్నమాట ప్రకారంగా మాట తప్పని మడం చెప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అవాకులు సవాకులు పిలిస్తే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీకు 11 సీట్లు వచ్చినాయి, గుర్తుంచుకో. నువ్వు ఇదిగా మాట్లాడుతున్నావు. పబ్లిక్లోకి వచ్చి 5 సంవత్సరాలు పాలసీలో దాక్కొని ఈరోజు పబ్లిక్లో వచ్చి ఒక దొంగ కోసం పరామర్శించడానికి వచ్చిన దొంగవి నువ్వు చంద్రబాబు నాయుడు మాట్లాడేంత దమ్ముందా నీకు? అవ్వా తాతలకు ఇస్తానన్న పింఛను 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నీవు 3,000 రూపాయలు ఇస్తానని 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని 5 సంవత్సరాల్లో 3,000 రూపాయలు చేశావు. పిరికి పందవి. నీకు చంద్రబాబు నాయుడికి తేడా ఉంది. నక్కకి నాగోలకానికి కొంత తేడా ఉంది. నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడిని. ఎన్ని వేల కోట్లు దోచావు ప్రజాధనాన్ని, మందులో ఎంత దోచుకున్నావు. ఈరోజు ఉసుకు గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీవు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు ఉసుక. నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చావు. ఎవరు గొప్ప? ఇవాళ ఉసుకు ఇది మాట్లాడుతున్నావు. కాలేజీ ఫీజులు అంటున్నావు, స్కూల్ ఫీజులు అంటున్నావు. ఇవన్నీ చేయగలిగిన దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. నువ్వు చెబితే వినే పరిస్థితుల్లో లేడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. అవాకులు సవాకులు పేలితే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మయ్య గారు.